నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గత స్మృతులను గుర్తు తెచ్చుకున్న స్నేహాలు, 52 సంవత్సరాల తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్న నేస్తాలు. కాశ్మీర్కు ఉగ్రవాదుల ముప్పు ఉందని కాశ్మీర్ ప్రభుత్వానికి లేఖ. అమర్నాథ్ యాత్రలో ఉన్న యాత్రికులు వెంటనే తిరిగి రావాలని ఆదేశాలు. కర్నూలు జిల్లా వెంకటాపురంలో గుంటి రంగస్వామికి నీటి కడప పూలతో అలంకరణ. ఈ ఘట్టాన్ని చూసేందుకు భారీగా తరలి వచ్చిన భక్తజనం. కోస్తాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు. మరో 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం అల్లకల్లోలంగా సముద్రం. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, స్నేహం ఎంత గొప్పది, ఎన్నటికీ మరవలేనిది. అందులోనూ బాల్యం మిగిల్చే తీపి జ్ఞాపకాలు ఎవరికైనా జీవితాంతం గుర్తుండిపోతాయి. విద్యార్థి దశలో చిలిపి చేష్టలు, కొంటి ఆటలు ఓ తీయని జ్ఞాపకం. అలా పాఠశాలలో కలిసి చదివిన వారంతా 52 ఏళ్ల తర్వాత ఒకచోట కలిస్తే ఇంకేముంది, వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈ సంఘటన డోన్ పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలలో వేదికైంది. 1966-67 సంవత్సరంలో SSC చదివిన పూర్వ విద్యార్థుల నందు అందరూ కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 52 సంవత్సరాల తర్వాత స్నేహితులంతా కలవడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. మేము ఈ పాఠశాలను చూసినందుకు, ఈ స్కూల్లో చదివిన జ్ఞాపకాలను తిరిగి ఒక్కసారి గుర్తు చేసుకున్నందుకు 52 ఏళ్లు వెనుకకు వెళ్ళామని, మాకు ఎంతో ఆనందకరంగా ఉందని వాళ్ళు మాటల్లో తెలిపారు. ఈ విధంగా అప్పుడప్పుడు ఇలాంటి స్నేహితులతో కలుసుకుంటే అందరికీ కూడా మానసికంగా ఉల్లాసంగా, శారీరక ఆరోగ్యం కలుగుతుందన్నారు. మరలా తిరిగి ఎప్పుడైనా వీలైతే 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు మిత్రులందరినీ కలుసుకోవాలని మాకందరికీ కూడా ఉత్సాహం కలగజేసింది అన్నారు. ఈ పాఠశాలకు తమ వంతు ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నామని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంలో స్నేహితులందరికీ మిత్రుడు ఆగస్టు మెమోంట్ జ్ఞాపక ప్రదానం అందజేశాడు. నా పేరు సి జైవంత్. మేమంతా ఇక్కడ SKP హై స్కూల్లో 1966-67లో SSLC అంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ 11th క్లాస్ పాస్ అయ్యాము, చదివాము ఇక్కడ. మేమందరం మిత్రులం 52 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకుందాము తిరిగి అని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులందరినీ చూసినందువల్ల, ఈ స్కూల్ చూసినందువల్ల, ఈ స్కూల్ జ్ఞాపకాలన్నీ కూడా తిరిగి ఒకసారి గుర్తు చేస్తున్నందువల్ల మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. మిత్రులందరినీ చూసి వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళ మంచి చెడ్డలు అవి మాట్లాడుకున్నందువల్ల చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా అప్పుడప్పుడు కలుసుకుంటుంటే మాకందరికి కూడాను మానసిక ఉల్లాసము. నా పేరు బి సుందరమూర్తి. మేము ఈ SKP హై స్కూల్లో 66-67 SSLC బ్యాచ్మేట్స్ అందరం కలిసి ఈరోజు గెట్ టుగెదర్ చేసుకున్నాము. 52 సంవత్సరాల తర్వాత మేమందరం కలవడం చాలా సంతోషకరంగా ఉంది. మేమందరము మా యొక్క జీవన ప్రయాణంలో రకరకాల అనుభవాల్ని పంచుకున్నాము. ఇవన్నీ క్లెమెంట్ జాన్ అగస్టిన్ అనే అతను మా క్లాస్మేట్ అందరినీ కలపడానికి ఆయన ప్రయత్నం చేసి అందరినీ కలిపి ఒక చోట చేర్చినాడు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకరినొకరిని చూసుకోవడము, ఈ వయసులో దాదాపుగా 67 సంవత్సరాల వయసులో చూసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. మేము 1966-67 సంవత్సరంన SSLC SKP హై స్కూల్ శ్రీ కన్యకా పరమేశ్వరి హై స్కూల్ ద్రోణాచలం గ్రామంలో ఇక్కడ చదివినామండి. మరి 52 సంవత్సరాల తర్వాత మరి మేమందరము ఇక్కడ కలిసి ఒక రీయూనియన్ను మరి ఐక్యవేదికగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ మేమందరం స్నేహితులను కలిసి ఆ బ్యాచ్మేట్స్ కలిసి మేము ఇక్కడ అంతా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మొట్టమొదటిగా మా కార్యక్రమంలో మా యొక్క డిపార్టెడ్ దివంగతులైనటువంటి మా క్లాస్మేట్స్ను, మరి చనిపోయినటువంటి మా గురువులను, అధ్యాపకులను అందరినీ జ్ఞాపకం చేసుకొని పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి శ్రద్ధాంజలి ఘటించినాము. తర్వాత ఇక్కడ గురువులకు మేము గౌరవించాలని చెప్పి, మరి గురువులను సత్కరించాలని చెప్పి, మాకు చదువు చెప్పిన గురువులు ఇక్కడ లేనప్పటికీ ఆ సింబాలిక్గా గురు పరంపరలో ఉంటున్నటువంటి ప్రస్తుత హెడ్ మాస్టర్ గారిని మేము గౌరవించి సత్కరించి
షాలుతోనూ పుష్పగుచ్చంతోనూ మొమెంటోతోనూ వారిని సత్కరించడం జరిగింది. దాని తర్వాత విద్యార్థులమైన మేము వారి యొక్క జీవితంలో ప్రస్థానాన్ని వాళ్ళు ఎలా అమర్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. కాశ్మీర్కు ఉగ్రవాదుల ముప్పు ఉందని కాశ్మీర్ ప్రభుత్వానికి లేఖ అందడంతో యాత్రికులను ప్రభుత్వం అలర్ట్ చేసింది. అమర్నాథ్ యాత్రలో ఉన్న యాత్రికులు వెంటనే తిరిగి రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల కుట్ర పన్నరాదన్న నిఘా వర్గాల సమాచారంతో గవర్నర్కి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. యాత్రకు వెళ్లే దారిలో కొన్ని చోట్ల మందు పాత్రలు ఇక స్టీఫెన్ రైఫిళ్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో యాత్రికులు ఉన్నపలంగా తిరిగి రావాలని సూచించింది కశ్మీర్ ప్రభుత్వం. వేరువేరు కారణాలతో ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో చిక్కుకున్న పౌరులు సదా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం కోరారు. శ్రావణ మాసం మొదటి శనివారం వచ్చిందంటే ఆ కాలనీ వాసులు వేట కొడవళ్లు కత్తులతో గ్రామస్తులు తుంగభద్ర నది నుండి తెచ్చిన నీటి కడవ పూలతో అలంకరించిన ఆయుధాలు చేతపట్టి గ్రామంలో కొలువైన గుంటి రంగస్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా ఆచారం కొనసాగుతుంది. కాలనీలో కొలువైన గుంటి రంగస్వామికి శ్రావణ మాసం మొదటి శనివారం పవిత్ర తుంగభద్ర నది నుండి నీటిని తెచ్చి అభిషేకం చేస్తారు. ఆనవాయితీ అన్నట్టు. అయితే ఈ నీటిని తెచ్చే సమూహంలోని వ్యక్తులు కాళ్ళు తగిలినా వారు తమపై నుండి దాటి వెళ్లినా శుభం కలుగుతుందని కాలనీ వాసుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా అభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు గుంటి రంగస్వామి ఆలయం చుట్టూ బోర్ల పడుకొని తమ భక్తిని చాటుకున్నారు. గ్రామస్తులు పూలు చుట్టిన కత్తులను గాల్లో తిప్పుతూ బోర్ల పడుకున్న వారిని దాటుకుంటూ గుడి చుట్టూ 7 ప్రదక్షిణలు చేశారు. ఇలా చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, రోగాల నుండి, వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి లభిస్తుందని తెలిపారు. నది నీటి నుండి అభిషేకం చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని, వర్షాలు కురుస్తాయని ఆలయ పూజారి తెలిపారు. ఈ ఘటాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఓవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం, మరోవైపు గుజరాత్ నుంచి ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించడంతో కోస్తాలో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రానున్న 3 రోజుల్లో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆ తర్వాత బలపడుతుందని పేర్కొంది. శనివారం సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలిలో 6.5, విశాఖపట్నంలో మంచుగంటలో 6, అనంతగిరిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రం అల్లకోలల్లంగా ఉండి అలలు ఎగిసిపడుతుండడంతో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా ఎగరవేశారు. తగ్గే అవకాశం ఉంది. సారీ అల్పపీడనం బాగా ఆల్తమా
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలో రెవెన్యూ శాఖ తహసీల్దార్ కృష్ణ గారి ఆధ్వర్యంలో పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ కార్యక్రమం శాసనసభ్యులు నోముల నరసింహయ్య చేతుల మీదుగా చేపట్టడం జరిగింది. దాదాపు 320 పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నోముల నరసింహయ్య మాట్లాడుతూ రైతులలో వారి యొక్క పాస్ పుస్తకాల విస్తీర్ణలను రెవెన్యూ శాఖ రికార్డులను సరిపోలుస్తూ వ్యత్యాసాలను సరిచేసిన వారికి పాస్ పుస్తకాలు ఇవ్వాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ నాయకులు రామచందర్ నాయక్, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ అనుముల పాండమ్మ, జెడ్పీటీసీ భారతి భాస్కర్ నాయక్ పాల్గొన్నారు. మాటూరు తర్వాత రాగడపల్లి సార్ ఒక 494 ఖాతాలు పెండింగ్ ఉన్నాయి సార్. ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించింది. అది ఫారెస్ట్ జాయింట్ ఫారెస్ట్ వాళ్ళది రెవెన్యూ వాళ్ళది జాయింట్ టీం వేయడం జరిగింది సార్. అది వేసిన తర్వాత అక్కడ ఏం వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే సార్, వాళ్ళు గెజిట్ నోటిఫికేషన్ ప్రకారంగా ఈ ల్యాండ్ మొత్తం మాదే, మీరు దీనికి పాస్బుక్ ఇవ్వద్దని మాకు ఆబ్జెక్షన్ పెట్టడం జరిగింది సార్. ఆబ్జెక్షన్ పెట్టడం వల్ల సార్ జాయింట్ కలెక్టర్ లెవెల్లో తర్వాత ఆర్టీఓ లెవెల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళు జిల్లాధికారులు, తర్వాత జిల్లా మండల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, మన రామచంద్ర నాయక్ కూడా మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అది సర్వే ఈ 10 days సర్వే టీం వేసి ఏర్పాటు చేస్తాం సార్. దీంట్లో ఏంటంటే సార్, దాంట్లో రాగడపలో 155 దాని దగ్గర 280 ఎకరాలు ఉంది సార్. దాంట్లో ఒక 75 ఎకరాలు మాత్రమే వాళ్ళు ఆబ్జెక్షన్ పెట్టుకున్నారు సార్. మిగతా వాటికి జాయింట్ సర్వే చేసి వాళ్ళకు ఒక 10-15 daysలో పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది సార్. తర్వాత ఈ అంజనపల్లి వచ్చేస్తారు, మొత్తం ల్యాండ్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారంగా సర్వే చేసినాం, అన్నీ చేసినా కూడా వాళ్ళు మొత్తం ల్యాండ్ మాదే అని వాళ్ళు లేదు. వాళ్ళ రైతు బంధు రావాలి, మళ్ళీ వెంటనే రైతు బీమా కూడా వాళ్ళు పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్లు, నామినీలు అన్నీ సమర్పించుకోవాలి. కాబట్టి పాస్బుక్ ఇయగానే సరిపోతుంది. 340 మందికి వెంటనే ఆన్లైన్లో వ్యవసాయ శాఖ యొక్క జాబితాను అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 3 విషయాలు మన మండలంలో చాలా కాలం నుంచి నలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అంజనపల్లిలో ఒక్క రైతు కూడా 335 సర్వే నెంబర్లో 1955 నుంచి ప్రభుత్వ భూమిగా సేత్వార్లో కూడా నేనే రికార్డు తీసుకుపోయి ఆర్డీఓ గారు, ఫారెస్ట్ అధికారులు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా ఆ సేత్వార్లోనేమో పంచాయతీ ఉంది. ఫారెస్ట్ వాళ్ళు మాకు 50 గెజిట్లో మాకు రిజర్వ్ ఫారెస్ట్ ఉందని అంటున్నారు. ఈ ఇద్దరు పొద్దున వాళ్ళకి పాస్ పుస్తకాలు రాక, రైతు బంధు రాక, ఎవరైనా చనిపోతే రైతు బీమా రాక ఏం ప్రభుత్వం ఏం అధికారులు మమ్మల్ని నిలదీసే పరిస్థితి ఉన్నది. మొన్న ఉమ్మడి సమావేశం కూడా ఏర్పాటు చేసినాం. జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఫారెస్ట్ వాళ్ళు ప్రభుత్వ పరంగా ఇది బంజరాయి భూమి అని మీరు స్పష్టంగా కలెక్టర్ గారు ప్రభుత్వానికి విన్నవిస్తే కేసీఆర్ గారు దృష్టి దానికి కూడా పోయింది. దానిది ప్రభుత్వ భూమినే, అది ఫారెస్ట్ కాదు, అడవి కాదు, వ్యవసాయం చేసుకుంటున్న ప్లేన్ ఏరియా. అందుకని దాని ఎమ్మెల్యే గారు కూడా వెంటనే చొరవ తీసుకొని అది ప్రభుత్వ భూమిగానే కాదు, ఎంపైనా కానీ ఎవరైతే కబ్జాలో ఉండి పట్టాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు నిరుత్సాహపడద్దు. కాకపోతే ఇంకే సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు చెప్పారు. ఏ సమస్య తీరకపోయినా కానీ, ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో మేము ఉంటాం, మండల స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళు శ్రమించి అందరికీ పాస్ పుస్తకాలు వచ్చే విధంగా సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మెదక్ జిల్లా టెక్మల్ మండలంలో వానలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు.
బోడమట్టిపల్లి గ్రామస్తురాలైన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన భవానీ ప్రేమ గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తన ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాలుగు రోజుల నుంచి వర్షాలు జరుగుతున్నాయి, పడుతున్నాయి. నా ఇల్లు అంతా ఉరుసుడు అయింది. ఎక్కడ దొరికితే అక్కడనే అయిపోయింది, గూలిపోయింది. ఎక్కడంతా అక్కడనే గూలిపోయింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నాకు ఎవరు లేరు. నేను బీదవాడిని దాన్ని ఉన్నా. నాకు దయచేసి నాకు ఇల్లు కారణం దొరికించగలగాలి. చెప్పు. గవర్నమెంట్ నుంచి నా ఇల్లు కూలిపోయిన తర్వాత నుంచి అందరు కలిసి నాకు నా ఇల్లుని చూసిన తర్వాతనే ఏదన్నా సహకారం చేయాలి. నాకు జోగులాంబ గద్వాల జిల్లా ఆదిశీల క్షేత్రం మల్కల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత శనివారం ప్రారంభించిన సహస్తం భజనలు ఈ శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు, వాల్మీకి పూజారులు కృష్ణనది పవిత్ర జలాలను పాదయాత్రతో తీసుకువచ్చి స్వామివారికి ఇతర విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇక కన్జ్యూమర్ చైర్మన్ గట్ట తిమ్మప్ప, ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని దేవాలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం భజన మండలి ఆధ్వర్యంలో భజన సప్తాహ అఖండ దీప పూజ కార్యక్రమాలు నిర్వహించి ముగింపు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. అందులో భాగంగా స్వామివారి దర్శనానికై వచ్చిన మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు ఆలయ అర్చకులు పూలమాల వేసి స్వామివారి ఆలయంలోకి ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు స్వామివారి లడ్డు ప్రసాదం కూడా అందజేశారు. सर्वस्य
నారాయణపేట జిల్లా మరికల్ మండల తీలేరు గ్రామ సమీపంలో ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు లిఫ్ట్ పంప్ హౌస్ను నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కేఎస్పీఏ ఆదితో మాట్లాడుతూ మోటార్ల పనితీరుపైన ఏఈతో చర్చించారు. ఆయన మోటార్ల బ్యాటరీ అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇబ్బందికరంగా ఉన్నందున మోటార్లు ప్రారంభించలేకపోతున్నామని కేఎస్పీఈ ఆది ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో పేట ఎమ్మెల్యే గత 15 రోజుల కిందట ఫోన్ చేసి చెప్పింది మర్చిపోయారా అంటూ కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం అనంతరం ప్రాజెక్టు జిల్లా స్థాయి అధికారులతో ఆయన మాట్లాడారు. ఇలాగైతే రైతులకు సాగునీరు ఎలా అందిస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకంటే వాటర్ వరద ఆగిపోతే ఉండొస్తే మరి నిన్న స్టార్ట్ చేయాలి కొన్ని ఇవాళ రూపాయలు నేను 45 రోజులకి సమాజం చేస్తాను. నాకు అమ్మ 45 రోజులకి ఎన్ని పట్టుకుంటాను వెయ్యికి ఎన్ని పట్టుకుంటాను అంటే నేను ముఖ్యమంత్రి గురించి సీఎం కానీ చెప్తాను కదా. ఈ నెక్స్ట్ మీరు ముఖ్యమంత్రికి చెప్పను, రైతులకే చెప్తాను. పోయి కొట్టండి పేపర్లు వస్తే అంత లొల్లి అని అయితే తెలుసుకోండి. ముఖ్యమంత్రి మీరు ఎంత బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అందరూ మోటార్ స్టార్ట్ చేసుకోరు కదా. ఇప్పుడు సార్ మన దూరాల కాడ అందరూ స్టార్ట్ చేసుకున్నా భీమా నెట్టంపాడు ఇంకేంటి మన ఫేజ్ 1 ఫేజ్ 2 సంగం మండ ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు దరిద్రం మనది ఒకటే అంటే మీరు ఎంత బాగా చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత స్మృతులను గుర్తు తెచ్చుకున్న స్నేహాలు, 52 సంవత్సరాల తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్న నేస్తాలు. కాశ్మీర్కు ఉగ్రవాదుల ముప్పు ఉందని కాశ్మీర్ ప్రభుత్వానికి లేఖ, అమర్నాథ్ యాత్రలో ఉన్న యాత్రికులు వెంటనే తిరిగి రావాలని ఆదేశాలు. కర్నూలు జిల్లా వెంకటాపురంలో గుంటి రంగస్వామికి నీటి కడప పూలతో అలంకరణ. ఈ ఘట్టాన్ని చూసేందుకు భారీగా తరలి వచ్చిన భక్తజనం. కోస్తాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, మరో 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం అల్లకల్లోలంగా సముద్రం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.